మనం అవతల వాళ్ళకి బలమైన ప్రత్యర్థి అనే నమ్మకాన్ని ప్రజల్లో కల్పించడం అనేది ముఖ్యం. 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అప్పుడు భారతీయ జనతా పార్టీ ఈ కాంగ్రెస్కి బలమైన ప్రత్యర్థి నేనే అని నిరూపించుకుంది. అక్కడ మన్మోహన్ సింగ్తో కంపేర్ చేస్తానికి అసలు పనికిరాదు, ఒక ముఖ్యమంత్రిగా సుదీర్ఘ అనుభవం ఉండి గుజరాత్ని దేశంలో నెంబర్ 1గా చేసినటువంటి వ్యక్తి ఇక్కడ ప్రధానమంత్రి అవబోతున్నాడు అని చెప్పి వెళ్ళింది. దాంతో కాంగ్రెస్కి పెద్ద దెబ్బ తగిలింది, దారుణ పరాజయం, ప్రతిపక్ష పాత్రకు కూడా పనికిరాని స్థాయి జరిగింది. 2019లో కాంగ్రెస్ పుంజుకోవడానికి చాలా ప్రయత్నించారు, రాహుల్ గాంధీ బాగా కష్టపడ్డారు. సీన్ కట్ చేస్తే అంత మంచి టఫ్ ఫైట్ అనుకుంటున్న దశలో ఏం చేసుకున్నారు వచ్చి, ఎందుకంటే ఆయనకి చివరికి చంద్రబాబు గారితో సహా మద్దతు ప్రకటించారు. అలాంటి దశలో ఏం జరిగింది, స్వయంగా తన అమేధిలో భయపడి 2 చోట్ల పోటీ చేశాడు వాయనాడ్. దెబ్బకి అమేధిలో ఓటమితో పాటు దేశవ్యాప్తంగా తను గెలవడానికి భయపడి చేస్తుంటే ఇంకేం ఓట్లు అనుకున్నారు, కాంగ్రెస్ దెబ్బతింది. ఇప్పుడు మళ్ళీ ఈ దఫా ఐఎన్డిఐఏ చివరికి అంతకుముందు తృతీయ పక్షంగా ఉన్నటువంటి కమ్యూనిస్టుల్ని, సమాజ్వాదీ పార్టీని, ఆమ్ ఆద్మీ పార్టీని, ఇంతమందిని కలుపుకుని వెళ్తూ మళ్ళీ సేమ్ ప్రధానమంత్రి అభ్యర్థిగా రాహుల్ గాంధీని ముందు పెట్టట్లేదు, అదొక మైనస్. అప్పుడు కలహాల కాపురం అన్నప్పుడు ఎవరి దగ్గరికి రాణిస్తాడు. నెంబర్ 2 వచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు మళ్ళీ సోనియా గాంధీనే పోటీ చేయకుండా రాయ్బరేలీని వదిలేసేయడం, అమేధీలో పోటీ చేయకుండా రాహుల్ గాంధీ పక్కన నుంచోవడం, అంటే ఉత్తరప్రదేశ్లో గెలవలేమని భయపడిపోయి వాయనాడ్లో పెట్టుకోవడం అన్నటువంటిది మరొక పెద్ద సమస్య. ఇది ఏమైపోతుంది పబ్లిక్లోకి, వాళ్ళకే ధైర్యం లేదు అనేటువంటి, అప్పుడు మిగతా వాళ్ళలో ఎక్కడి నుంచి ధైర్యం వస్తుంది? ఇవి 2 చారిత్రక తప్పిదాలు అవుతాయి భవిష్యత్తులో రాసుకునే కాంగ్రెస్ చరిత్రలో.